त्वमेव माता च पिता त्वमेव बन्धुश्च सखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देवदेवा कायेन वाचा मनसेन्द्रियर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यज्ञात् सकलं परस्मै नारायणायेति समर्पयामि। ఓం శ్రీమాత్రే నమః. ఆయురారోగ్య ఐశ్వర్యాలనేవి భగవంతుడు ఇచ్చే వరాలుగా భావిస్తాము హిందూ మతంలో. కష్టము, నష్టము, సుఖము, దుఃఖము అన్నీ కూడాను ప్రారబ్ధ కర్మలే. కర్మ అనే భావన లేకపోతే మానవులందరూ ఒకే స్థాయిని అనుభవించేవారేమో. మనం చేసే పుణ్య కార్యక్రమాలు, పాప కార్యక్రమాలు, దాన్ని బట్టి మనం అనుభవించే ఆయువు, ఆరోగ్యము, ఐశ్వర్యము ఆధారపడి ఉంటుందని మన సంస్కృతిలో అందరూ నమ్మే విషయమే. మానవుడు చేసే తప్పిదాలు కానీ, ఒప్పులు కానీ సాక్ష్యం మాత్రం భగవంతుడే. భగవంతుడు కర్మసాక్షి. మనం చేసే పాప పుణ్యాలను లెక్కలు వేస్తూ మనకి అనుభవాన్ని ఇస్తూ ఉంటారు. మనం అనుభవించే కర్మలను లెక్కగట్టి ఫలితం ఇచ్చేది భగవంతుడు కాబట్టి మనకొచ్చే కష్ట నష్టాలను భగవంతునికి చెప్పుకుంటూ దానికి పరిహారం చేసుకోవటంలో భాగమే భగవంతునికి మొక్కుకోవటం. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవుని కష్టాలు తీర్చడానికి 7 కొండలపైన శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో వెలిశారు. ఆరోగ్యము, ఆర్థికము, పిల్లలు, వివాహము, వైవాహ జీవితంలో సమస్యలు ఏదైనా కానీ భగవంతునికి మొక్కుకోవటం మనకు ఆనవాయితీ. మనకు కలిగిన సమస్యలు తల్లి, తర్వాత తండ్రి, తోబుట్టువులు, బంధువులు ఎవ్వరూ తీర్చలేని సమయంలో భగవంతుడే ఆదుకుంటాడు. 7 కొండల స్వామికి ముడుపు కట్టుకొని మొక్కుకొని మొక్కులు తీర్చుకునే విధానంలో జోగి అనేది ఒక మొక్కుబడి. ఏ విధమైన కష్టమైనా కానీ మన చేజారిపోతుంది అనే క్షణంలో కనిపించేది మాత్రం భగవంతుడు ఒక్కడే. ఆ క్షణంలో మనకి ఏది మదిలో స్ఫురిస్తుందో, మన నోటి వెంట ఏది అనుకుంటామో దానిని స్వామివారి సమక్షంలో పసుపు బట్టలో 11 రూపాయలు పెట్టి ముడుపు కట్టుకొని ఆ క్షణంలో స్వామివారిని ఆపదని గట్టెక్కించమని కోరుకుంటూ ఉంటాము. వెంకటేశ్వర స్వామి మొక్కుల్లో ముఖ్యంగా మొక్కుకునేది తలనీలాలను సమర్పించటము, కాలినడకన తిరుమల వచ్చి దర్శనం చేసుకుంటామని, అంగప్రదక్షిణ చేస్తామని, కొండపైన 3 నిద్రలు చేస్తామని, నిలువు దోపిడీ ఇస్తామని, జోగెత్తుకొని కొండపైకి వస్తామని, ఇంకా ఎన్నెన్నో మొక్కులు భక్తులు స్వామివారికి మొక్కుకొని ఆ సమస్య తీరాక, లేకుంటే ఆ కోరిక తీరాక మొక్కుబడులు తీర్చుకుంటూ ఉంటారు. వెంకటేశ్వర స్వామికి మొక్కుకునే జోగి మొక్కు తీర్చుకునే విధానాన్ని ఈ వీడియోలో తెలియజేస్తున్నాను.
రాయలసీమ ప్రాంతం వారు గుంటూరు, కృష్ణా జిల్లా వరకే జోగి మొక్కు చాలా వరకు అందరికీ తెలుసు. ఇటుపక్క ఈస్టు వెస్టు విజయనగరం వరకు కూడా జోగి మొక్కు అనేది తెలుసు, కానీ అక్కడ వారి విధానాలు వేరుగా ఉంటాయి. ప్రస్తుతం చిత్రీకరించిన జోగి మొక్కు తీర్చుకున్న విధానము ప్రకాశం జిల్లా పద్ధతుల ద్వారా చేసుకున్నది. జోగెత్తుకుంటారని మొక్కుకున్న తర్వాత స్వామివారి దగ్గర పసుపు పట్టలో ₹1 లేకుంటే ₹5 లేకుంటే ₹9 లేదంటే ₹11 ఏదైనా ఒక చిల్లర నాణ్యాలు ముడుపుగా కట్టుకొని స్వామివారి దగ్గర పెట్టుకొని నిత్యము మనకు వచ్చిన సమస్యను చెప్పుకుంటూ అది తీరాలని కోరుకుంటూ ఉండాలి. జోగి మొక్కు వారి వారి శారీర దారుఢ్యాన్ని బట్టి మొక్కుకుంటూ ఉంటారు. 7 వీధులు నడవటం కానీ, 7 ఊళ్ళు నడవటం కానీ, 7 ఇళ్ళ నుంచి భిక్ష తీసుకోవటం కానీ, ఈ విధంగా వారి ఓపికను బట్టి ఉంటుంది. అది మనం మొక్కుకున్నప్పుడే మన స్థాయిని బట్టి మొక్కుకోవాలి. సమస్య తీరిన తర్వాత మన సౌలభ్యాన్ని బట్టి ఆ మొక్కును తీర్చుకొని స్వామివారి దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. జోగి తీసుకొని భిక్ష చేసి తిరుమల వెళ్ళాలనుకున్న రోజుని మంచి రోజుగా నిర్ణయించుకొని ఇల్లు పరిసర ప్రాంతాలను శుభ్రపరచుకోవాలి. జోగి తీసుకునే రోజున మామిడి తోరణాలతోటి అలంకరించుకొని మనము పూజ చేసుకునే ప్రాంతము పూజ గదిలో మొట్టమొదటిగా పూజ నిర్వహించుకొని ఆయనకి పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టి కొబ్బరికాయ కొట్టి పళ్ళు తాంబూలాలు సమర్పించి మొక్కును తీర్చుకుంటున్నాను అని స్వామివారికి చెప్పి జోగి ఎత్తుకునే పళ్ళెంలో ఒక రాగి చెంబు కానీ ఇత్తడి చెంబు కానీ స్వామివారి చిహ్నంగా తిరునామాలని అలంకరించి ఆ హుండీకి పూలతో అలంకారం చేసి ఖాళీ చెంబును పట్టుకోకుండా దానిలో కొద్దిగా బియ్యాన్ని వేసి హుండీలాగా పైన ఆ చెంబుకి పసుపు బట్టని కట్టాలి. తరువాత గోవింద నామస్మరణ ఆపకుండా చేసుకుంటూ మనము ఆ పళ్ళాన్ని తీసుకొని బయలుదేరే దగ్గర నుంచి తిరిగి ఇంటికి చేరే వరకు గోవింద నామస్మరణ చేస్తూ వీధుల వెంట భిక్షాటన చేయాలి. ఇక్కడ చెప్పుకోవలసిన ఒక ముఖ్యమైన విషయము, జోగి మొక్కుకొని మొక్కు తీర్చుకునేవారు ఖచ్చితంగా పసుపు బట్టలని, అది కూడా కొత్త బట్టలని ధరించవలసి ఉంటుంది. జోగి ఎత్తుకున్న వారి చేతులలో స్వామివారు ఉంటారు కాబట్టి ఆయనకి మైల అంటకూడదు. దారిన నడిచేటప్పుడు మైల అంటకూడదని స్వామివారి మొక్కు తీర్చుకునేవారు వస్తున్నారని తెలియజేయటానికి నాదస్వరము ఉపయోగిస్తూ ఉంటారు. నాదస్వరం వారు ఒక 10 అడుగుల ముందు నడుస్తూ ఉంటే ఆ నాదస్వర స్వరాన్ని వింటూనే అది జోగి మొక్కని అక్కడ ప్రజలందరికీ తెలుస్తుంది. వీధిలో జోగితో నడుస్తూ ఉన్నప్పుడు దారిలో తగిలే అంటు ముట్లకి అపవిత్రం కాకుండా ముందు నడిచే వారిలో ఒకరు ధూపం వేస్తూ మరొకరు పసుపు నీళ్ళను చల్లుకుంటూ ముందు నడుస్తూ ఉంటారు. ఆ విధంగా చేయటం వలన స్త్రీలలో అంటూ ఉన్నవాళ్ళు కానీ మరే ఇతర మహిళలు ఉన్నవాళ్ళు కానీ
అటుగా వెళ్ళినప్పుడు ఆ మైల జోగి ఎత్తుకున్న వాళ్ళకి తగలదు అనేది నమ్మకం. ఇక్కడ జోగి ముక్కు 7 వీధులు 7 ఇళ్ళ నుంచి భిక్ష తీసుకుంటామని, కాబట్టి 7 వీధుల గుండా నడుస్తూ ఆ మధ్యలో ఎక్కడైనా దేవాలయాలు కనిపించినప్పుడు అక్కడ ఆగి అక్కడ స్వామివారికి కొబ్బరికాయ కొట్టి అక్కడ నుంచి మళ్ళీ ముందుకు నడుస్తూ ఉండాలి. జోగి మొక్కు తీర్చుకునే వరకు కూడా ఎటువంటి పలహారాలు చేయకూడదు. కాబట్టి పరగడుపునే, అంటే ఉదయం పూటనే ఈ మొక్కుబడి తీర్చుకునే విధానం కనిపిస్తుంది. మొక్కుబడి తీర్చుకునే రోజున ఆ ఇంటి వారొక్కరే కాకుండా బంధువులని, స్నేహితులని, ఇరుగు పొరుగు వారిని కూడా కలుపుకొని మొక్కుబడిని తీర్చుకుంటూ ఉంటారు. మా చిన్నతనంలో వారంలో 2-3 రోజులు జోగి మొక్కు తీసుకునేవారు కనిపిస్తూ ఉండేవారు వీధుల్లో. ఇప్పుడు అంతగా ఈ మొక్కు తీర్చుకునేవారు కానీ మొక్కుకునేవారు కానీ కనిపించట్లేదు. దానికి కారణం ఒకటే అనుకోవచ్చు. వీధుల వెంట భిక్షాటన చెయ్యటము అనేది తక్కువగా భావించటం వల్ల ఇలాంటి మొక్కుకోవట్లేదు. ఆర్థిక సామర్థ్యాలు పెరగటంతో భగవంతుడికి కూడా డబ్బు రూపంలోనే మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. జోగి మొక్కుని ఎదురు నడవటం అని కూడా వ్యవహారిక భాషలో ప్రజలు అనుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని నడిచేవారికి దారిలో వీధిలో నడిచేవారు కానీ, వీధిలో అటుపక్క ఇటుపక్క ఉన్న ఇళ్ళవారు కానీ నాదస్వరం విని జోగిని సమర్పించేందుకు బియ్యము కానీ చిల్లర నాణ్యాలు కానీ వేయటం అనేది పరిపాటి. ఇందులో ఇంత ఇవ్వాలి అనే ఒక పద్ధతి అంటూ ఏం లేదు. ఎవరికి తోచినంతగా వారు జోగిను సమర్పిస్తూ ఉంటారు. జోగి సమర్పించిన వాళ్ళకి బొట్టు పెట్టి పండు కానీ పలహారం కానీ ఇస్తూ ఉంటారు. అంటే చిల్లర వేసిన వారు జోగి చేసేవారి నుండి ప్రతిఫలం ఆశించకూడదని చాలామంది పండు ఇవ్వబోతే కూడా తీసుకోలేదు. జోగి తీసుకొని నడిచేవారందరూ కాళ్ళకి చెప్పులు కూడా వేసుకోకుండా నడుస్తూ ఉంటారు. ఈ దేవాలయము మహాలక్ష్మి దేవాలయము. ఇక్కడ వైష్ణవీదేవి గుడిలో ఉన్నట్లుగా లక్ష్మీ, పార్వతి, సరస్వతి విగ్రహాలు ప్రదర్శించబడ్డాయి. అమ్మవారికి ఒక ప్రదక్షిణ చేసుకొని నమస్కరించుకొని మరొక వీధిలోకి నడవటం జరుగుతుంది. జోగితో నడిచేంతసేపు గోవింద నామాలు చెప్పుకుంటూ గోవింద స్మరణ చేసుకుంటూ నడుస్తూనే ఉండాలి. వెంకటేశ్వర స్వామి తెలుగువారికి కులదైవం. ఇతర రాష్ట్రాల వారు బాలాజీ అని పిలుచుకున్నా, శ్రీనివాసుడు అని పిలుచుకున్నా, వెంకటేశ్వరుడు అని పిలుచుకున్నా, మరే ఇతర పేర్లతో పిలిచిన మన తెలుగువారు మాత్రం పెద్దాయన అనుకుంటాము. మన ఇంటిలో ఏ కార్యక్రమం జరిగినా పెద్దాయనకి ముందు నైవేద్యాలు సమర్పించి, తాంబూలాలు, పళ్ళు సమర్పించి పూజ చేసుకున్న తర్వాతనే ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం అనేది అందరి తెలుగు వారి ఇళ్లల్లో కనిపిస్తుంది.
ఇక్కడితోటి 4 వీధులు నడవటం పూర్తయింది. ఈ వీధిలో రామాలయం ఉండటం వలన స్వామివారికి నమస్కారం చేసుకొని ఆ రోజున తొలి ఏకాదశి పండగ అవటం వలన తీర్థప్రసాదాలు తీసుకొని మరొక వీధిలోకి నడిచాము. ఐదు వీధులు జోగి పూర్తయింది. 6వ వీధిలోకి వెళ్ళాలి అంటే ఆ మలుపులోనే కృష్ణుడి దేవాలయం ఉంది. దేవాలయం వెళ్ళి ప్రదక్షిణ చేసుకొని తిరిగి వద్దామనుకుంటే మళ్ళీ నడిచిన దారిలోనే వెనుదిరిగినట్లు ఉంటుందని కృష్ణుడి దేవాలయానికి వెళ్లకుండానే 6వ వీధిలోకి వెళ్ళిపోయాము. షోడశ సంస్కారాలలో కొన్నింటిని వారి వారి కుటుంబ ఆచారాల ప్రకారమే కాకుండా మొక్కుకొని మొక్కుబడులు తీర్చుకునే విధానంలో నూతన శిశువులకి తలనీలాలు సమర్పించటము, చెవి ప్రోవులు కుట్టించటము, నామకరణము, విద్యాభ్యాస ప్రారంభము, ఉపనయనము వంటి కార్యక్రమాలు తిరుమల కొండల్లో స్వామివారి సమక్షంలో చేసుకుంటూ ఉంటారు. నూతన జీవితం ప్రారంభించే యువతీ యువకులు వివాహాలు కూడా స్వామివారి సమక్షంలో చేసుకోవటం పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉంటారు. స్వామివారి సమక్షంలో జరిగే వేలాది వివాహాలు అందుకు తార్కాణం. ఆరవ వీధిలో నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. అక్కడ కూడా ఆగి దండం పెట్టుకొని తీర్థప్రసాదాలు తీసుకొని 7వ వీధిలోకి నడిచాము. పండుగలలో సామూహికంగా పండుగ చేసుకోవటం మనం చూస్తూ ఉంటాము. మొక్కుబడులలో జోగి మొక్కు మాత్రమే బంధుమిత్ర సమేతంగా చేసుకోవటం జరుగుతుంది. మిగతా మొక్కులన్నీ కూడా వ్యక్తిగతంగా ఉన్నాయే కాబట్టి భిక్షాటన చేసే మొక్కు మాత్రం బంధుమిత్రులను పిలుచుకొని వారితో కూడా చేయటం వల్ల మనతో పాటు వారికి కూడా అంతో ఎంతో పుణ్యం లభిస్తుంది. చివరిగా 7వ వీధి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని మరొక మారు స్వామి నీకు మొక్కుకున్న మొక్కుని తీర్చుకుంటున్నాము, ఈరోజే బయలుదేరి తిరుమల వచ్చి నేను దర్శనం చేసుకుంటాము అని దండం పెట్టుకొని అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని చివరి 7వ వీధిని పూర్తి చేసుకొని ఇంటికి చేరాము. జోగి మొక్కు తీర్చుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంటిలో నిద్ర చేయకుండా వెంటనే తిరుమలకి బయలుదేరవలసి ఉంటుంది.
స్వామివారికి జోగి మొక్కులో వచ్చిన డబ్బుని దారి ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు అనేది వెంకటేశ్వర మహత్యము కథలో వివరించబడి ఉంది. స్వామివారి వెంకటేశ్వర మహత్యము అనే కథలో కూడా జోగి మొక్కు ప్రస్తావించడం జరిగింది. అందులో డబ్బుకి కొదవ ఉండి తిరుమలకి వెళ్ళలేని వారు జోగి ఎత్తుకొని భిక్షాటన చేసి డబ్బుని ధాన్యాన్ని సమకూర్చుకొని తిరుమల రావాల్సిగా స్వామివారే సెలవించినట్టుగా కథ ఉన్నది. భిక్షాటనలో వచ్చిన డబ్బుని దారి ఖర్చులుగా తిరుమల వరకు స్వామివారి దర్శనం అయ్యే వరకు ప్రతి దానిలోనూ ఉపయోగించుకోవచ్చు. దారి ఖర్చులకు కానీ తిండికి కానీ ఉపయోగించుకోగా మిగిలిన డబ్బుని స్వామివారి హుండీలో సమర్పించవలసి ఉంటుంది. ఇంటికి చేరాక మరొకసారి వారు పోయటం అంటే కాళ్ళు కడగటం చేసిన తర్వాత మనం ఇంట్లోకి ప్రవేశించి దేవుడి పూజా గదిలో జోగి తీసుకున్న పళ్ళాన్ని ఉంచి జోగితో నడిచిన బట్టలను స్వామివారి దర్శనం కోసం తీసి పక్కన పెట్టుకొని భోజనం చేయవలసి ఉంటుంది. ఆ బట్టలపైన భోజనం చేయకూడదు. జోగి కార్యక్రమం ముగిసిన తర్వాత తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకొని భోజనం చేయాలి. రైళ్ళు బస్సులు విరివిగా లేని రోజుల్లో పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాల దర్శనాలకి ఎడ్ల బండ్లు కట్టుకొని వండుకునే సామాన్లని ఎడ్ల బండి కింది భాగంలో వేసుకొని ప్రయాణాలు చేసేవారట. ఆ సందర్భంగా జోగిలో వచ్చే ధాన్యాన్ని బియ్యాన్ని వాడుకొని వంట చేసుకుంటూ కదిలేవారట. అలా దారి ఖర్చులకి ఖర్చు పెట్టుకోగా మిగిలిన ధనాన్ని స్వామివారి హుండీలో వేసేవారట. పెద్దవారు చెప్పిన మాట. ఇప్పుడు జోగిలో వచ్చిన ధాన్యాన్ని ఆ రోజే పొంగలి వండి జోగితో తిరిగిన వారందరికీ భోజనాలను పెట్టడం జరుగుతుంది. ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జోగి కార్యక్రమంలో 7 వీధులు 7 ఇళ్ళు భిక్ష తీసుకొని ముగించుకున్నాము. నాదస్వరం వారికి దక్షిణ తాంబూలాలు సమర్పించుకొని భోజనాలు చేశాము. జోగి తీసుకున్న రాత్రే బయలుదేరి తెల్లవారుజాముకి తిరుపతి చేరాము. తిరుపతి నుంచి కారు మాట్లాడుకొని కొండ మీదకు వెళ్ళి తెల్లవారుజామునే తలనీలాలను సమర్పించుకొని స్వామివారి దర్శనం చేసుకున్నాము. 7 కొండల్లో ఉన్నది తిరుమలలో మనం దర్శనం చేసుకునేది కేవలం విగ్రహ రూపం కాదు. సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కలియుగంలో మానవుని కష్టాలను తీర్చడానికి వెలసిన మహాదేవుడు. నిత్యం భక్తుల బాధలను కష్టాలను తీరుస్తూ అభయహస్తంతో కొలువై ఉన్నారు. ఆయనను కోరుకునే ప్రతి కోరిక, మనకున్న సమస్య ఆయనకు మొక్కుకున్న క్షణంలోనే ఖచ్చితంగా తీర్తాయి. ఇది మాకు ఉన్న అనుభవం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.